అంటే ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, వృద్ధులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీ మాట ప్రకారం వాళ్ళు మీకు ఓట్లు వేసిరు, గెలిపించారు. మరి మీ మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? మాటని ఎందుకు నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుంది? దీనిపైన మాట్లాడినాం, దీనిపైన ప్రశ్నించిన ప్రభుత్వాన్ని. ప్రశ్నిస్తే ఇప్పుడు తీరా చూస్తే సర్పంచ్ ఎన్నికలు రెండు సార్లు అయిపోయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ మూడోసారి వస్తా ఉన్నాయి కదా. ఈ మూడో విడత సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పింఛన్లు పెంచుతుంది అని చెప్పి ఎవరైతే ఈ సర్పంచ్ అభ్యర్థులు ఉంటారో వీళ్ళంతా కూడా నిలబడి కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తా ఉన్నదో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పింఛన్లు పెంపు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మనకు పింఛన్లు పెంపు చేసి 4016 రూపాయలు ఇవ్వబోతా ఉంది అని ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నారు. సో ఇవాళ ప్రజలు కూడా మా పింఛన్లు మరి నిజంగానే పెంచుతారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పెరుగుతున్నాయి కావచ్చు, పింఛన్లు ఎప్పుడు పెంచుతుందో మరి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. పాపం ఎవరు పింఛన్లు పెరుగుతాయి అని చెప్పినా వాళ్ళు నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశ, ఒక ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు పింఛన్ల కోసం. అరే 4000 రూపాయలు వస్తే దేనికి ఒక దానికైతే, గోళీలకో లేకపోతే ఛాయదానానికి అయితేయో లేకపోతే నిత్యావసర సరుకులకో దేనికి ఒక దానికి అయితే. ఎందుకంటే వాళ్ళ చాలా మందికి కూడా పింఛన్ల పైనే బతుకుతా ఉన్నారు, చాలా మంది కూడా మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది. సో అటువంటి వాళ్ళకి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు పెంచేందుకు ఆలస్యం చేస్తుంది. అప్పట్లో నేను చెప్పిన కదా, అప్పట్లో కూడా మాట్లాడిన పింఛన్ల గురించి. ప్రతిరోజు కూడా దీనిపైన అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుతూ ఉన్నాము. పింఛన్ల పెంపు ఎక్కడ పోయింది, ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటనే కదా ఎందుకు నెరవేర్చలేకపోతుంది? రేవంత్ రెడ్డి గారే కదా చెప్పింది. మరి వికలాంగులకు 6000 రూపాయలు అన్నాడు. వికలాంగులు వేరే ఏమైనా పని చేసుకుంటారా? పోయి చేసుకోవడానికి ఉండదు. ఎవరో అక్కడ ఒక్కొక్కరు చేసుకుంటారు కావచ్చు, కానీ మిగతా చాలా మంది మాత్రం ఏ పని చేసుకోవడానికి వీలు ఉండదు వికలాంగులు.